అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధువులారా, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన పరమాత్మ శ్రీమన్నారాయణుడు యోగ నిద్రలోకి ప్రవేశించే రోజు. యోగ నిద్ర అనగానే మనము నిద్రించే విధానం కాదది. ఈ సకల జీవరాశులకి కూడా ఏ ఏ పుణ్య పాపాల ఫలముగా ఏ ఏ జన్మలు ప్రసాదించాలి, ఏ ఏ స్థానములనివ్వాలి, వారికి భోగ్య పదార్థములేమిటి, భోగములేమిటి, భోగస్థానములేమిటి, ఇలాంటివన్నిటినీ కూడా తాను ఆలోచించుకోవడానికి అన్నట్టుగా, అంటే వాళ్ళకి యోగక్షేమం వహామ్యహం అని చెప్పినట్టుగా దానికోసమని చెప్పి తాను యోగ నిద్రలోకి జారుకుంటాడు. ఈ ఏకాదశి తొలి ఏకాదశి, శయన ఏకాదశి. చాతుర్మాస్య దీక్ష అంటే 4 నెలలు యోగీశ్వరులందరూ కూడా, పరివ్రాజకులు, సన్యాసులు, ఇలాంటి పెద్దలంతా కూడా చాతుర్మాస్య దీక్ష ప్రారంభించే రోజుది. అలాంటి సందర్భంలో చాలా శ్లోకాలు మనకి స్వామికి సంబంధించి ఉన్నాయి. స్వామి, నువ్వు నిద్రపోతుంటే ప్రపంచమంతా నిద్రపోతుందయ్యా, నువ్వు కన్ను తెరిచినట్టయితే మళ్ళీ లోకమంతా విస్తరిస్తుంది ఇత్యాదిగా. కానీ సృష్టి స్థితి లయలలో అలసి సలసి ఉన్న స్వామికి మనం ప్రార్థన చేద్దాం. ఆయన క్షేమాన్ని మనం కోరుకుందాం, మన క్షేమం ఆయన చూస్తాడు. నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. స్వామిని ప్రార్థించడానికి చాలా సులభమైన శ్లోకము ఇది. విష్ణు సహస్రనామ స్తోత్రంలో మనకు వస్తుంటుంది. నమోస్తు అనంతాయ సహస్రమూర్తయే. స్వామి, అనంతుడివి, ఆది మధ్య అంతములన్నవి నీకు తప్ప నీ సంగతి మాకు తెలియదు. నమోస్తు అనంతాయ సహస్రమూర్తయే. తదైక్షత బహుశ్యాం ప్రజాయేయతి అని ఎన్నో రకములుగా నిన్ను నువ్వు ఆవిష్కరింపజేసుకుంటావు. నమోస్తు అనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే. వేలాదిగా పాదములు, కన్నులు, ఊరువులు, ఇలా అంగ ప్రత్యంగముల లోపల నీవే వెలసి ఉంటావయ్యా. సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ. సహస్రనామ్నే వేలాది పేర్లు కలిగినవాడ. పురుషాయ, పురుషుడతడు. అంటే అర్థం మనం అనుకునే ఆడామగాని కాదు. పురి సేతే ఇతి పురుష. ప్రతి జీవరాశి శరీరము ఒక పురము, దాని లోపల ఉండేవాడు. అంతేకాదు పురు సనోతి దదాతి ఇతి పురుష. కొంచెం అడిగితే కొండంత ఇచ్చే స్వామి. పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. సహస్రకోటి యుగధారిణే నమః. ఈ ఒక్క శబ్దానికి చాలా అద్భుతమైన అర్థాన్ని వేదం చెప్తుంది. వేలాది సంవత్సరముల యుగముల పర్యంతము కూడా నిన్ను నీవు ఆవిష్కరింపజేసుకుంటూ ఈ సృష్టిని కొనసాగిస్తూ ఉన్న స్వామివి, మా క్షేమం కోసం నీవు యోగ నిద్రలోకి వెళుతున్నావు అంటూ ప్రార్థిస్తున్నావు. ఇక్కడ నమోస్తు అనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరువాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఆ శ్రీమన్నారాయణునికి మనమంతా శిరస్సు వంచి పాదాభివందనం చేద్దాం. పాలకడలిలో ఏకాంతంగా శయనించి ఉన్న స్వామి ఈ సృష్టి అంతటికీ విత్తనము వంటివాడు అంటుంది ఆండాళ్ళమ్మవారు. అంటే విత్తనం ఎలాగైతే నీళ్లలో నానబెట్టినట్టయితే అద్భుతంగా వృక్షాన్ని ఇస్తుందో, అలాగే స్వామి పాలకడలిలో ఆదిశేషుని మీద శయనించి ఉంటాడు. సృష్టి స్థితిలయాదుల శక్తిని కూడా నిగూఢమై ఉంటాయి. ఆ స్వామికి మనం మనసారా నమస్కరిద్దాం. స్వామి అనుగ్రహాన్ని పూర్తిగా పొందుదాం. మళ్ళీ మరొక మంత్రబల విశేషంతో కలుసుకుందాం. ఇప్పుడు